ప్రస్తుతం మనం సిర్పూర్ మండలం దుబ్బగూడలో ఉన్నాం. నిన్న ఏదైతే పులి దాడిలో గాయపడ్డ సురేష్ కుటుంబాన్ని వాళ్ళందరూ కూడా బంధువులు కావచ్చు, గ్రామస్తులందరూ కూడా పరామర్శిస్తున్నారు. వాళ్ళ ఇంటికి వచ్చి జరిగిన విషయం తెలుసుకుంటున్నారు. మనం చూడొచ్చు, అందరూ కూడా బంధువులు ఇక్కడికి వచ్చి పనులు కూడా చేస్తున్నారు. అయితే మనం చూడొచ్చు, ఇక్కడ సురేష్ భార్య కూడా అస్వస్థతకు గురైంది. ఆమె ఏదైతే గ్లూకోజ్ కూడా ఎక్కిస్తున్న పరిస్థితి ఉంది. ఆమె పరిస్థితి చూస్తున్నాం. అనారోగ్యంతో ఆమె కూడా మంచాన పడిన పరిస్థితి ఉంది. ప్రస్తుతానికైతే ఆమె భర్త పులి దాడిలో గాయపడ్డ ఆమె భర్త సురేష్ మంచిర్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆమెతో మాట్లాడదాం. ఆమె ప్రత్యక్ష సాక్షి. పులి దాడి జరిగినప్పుడు ఆమె భర్త అరుపులు కేకలు విని పరుగులు తీసి అక్కడికి వెళ్లి ఆ పులిని కూడా తరిమిన పరిస్థితి. ఈమెతో మాట్లాడదాం ఒకసారి. అమ్మ చెప్పండి అమ్మా, ఏమైందమ్మా, ఎట్లా జరిగింది? మీరు అప్పుడు పులి దాడి జరిగినప్పుడు ఎక్కడున్నారు మీరు? నేను 9కి చేనులోకి వెళ్ళిన. అయితే ఇంట్లో పని చూసుకొని నేను వస్తా అని మా ఆయన పని చూసుకొని 11 వరకు వచ్చిండు. నేను పత్తి ఏరుతున్నా. కసల మిడ్స్ పెట్టి ఎద్దులను కట్టిండు. ఎద్దులను కట్టిన వల్ల ఎద్దులేమో భయపడ్డాయి. పందులేమో అని ఇట్లా కొంచెం దూరం వెళ్ళి ఇట్లా ఒర్రిన వల్ల ఒకేసారి వచ్చి మీద పడ్డది. ఇక ఒర్రిన వల్ల నేను అడిగినా ఏమైందంటే మాట్లాడలేదైతే ఏమో అయిందని ఇక నేను పరిగెత్తి ఇట్లా చూసిన. ఒకేసారి భయపడ్డా. కానీ చస్తే చావని బతికితే బతకని అని నేను ఇంకా వెళ్ళిన. ఇక బండలు ఇసిరినా, ఏది దొరికితే అది ఇసిరిన వల్ల ఇక పారిపోయింది. మా అదృష్టం అనుకోవాలి. ఇట్లా పట్టే ఉండే నేను వెళ్ళినాక. విసిరిన మళ్ళా ఇక ఇడిసిపెట్టిపోయింది. బాగా గాయాలైనాయి. రక్తం కూడా బాగా వెళ్ళింది. పులి వచ్చినప్పుడు అప్పుడు మీరు ఏం చేసిరమ్మా? మీ భర్త అప్పటికే ఎట్లాంటి పరిస్థితి ఉండే? మీరేం చేసిరు? అంటే ఆల్రెడీ పట్టే ఉండే పట్టినప్పుడు నేను వెళ్ళిన. ఇక ఇట్లా ఇసిరిన వల్ల ఇక వెళ్ళిపోయింది. నన్ను చూడలే. అది ఇక బండలు దొరికినాయి. బండలు ఇంకా ఇసిరిన, ఇసుక మొత్తం ఇక ఏం పడితే అది ఇసిరేసిన. ఇక ఇప్పుడు మీకు జ్వరం వచ్చిందా? మీకు ఎట్లా ఉంది? మీ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే నేను ఆ సిచ్యువేషన్ చూసాను కదా సార్. ఒకేసారి ఇక భయపడ్డా. ఇంకా వణుకుపోలేదు. ఇంకా గుండె నార్మల్ కాలేదు. ఏం చెప్తారమ్మా ఇప్పుడు? ఇట్లా గతంలో ఇంతకుముందు ఎప్పుడైనా ఈ ప్రాంతంలో పులి వచ్చిందా? మీరేం చెప్తారు? సార్ ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. మా ఆయన అయితే ఎప్పటి నుంచి మొలక పెట్టినప్పటి నుంచి, విత్తనాలు పెట్టినప్పటి నుంచి నైట్ పోతాడు కావలికి. ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. నైట్ మొలక పెట్టినప్పటి నుంచి వెళ్తాడు. ఇప్పటి వరకు అయితే ఏం కాలేదు. ఇది ఫస్ట్ టైం. అదృష్టమే. ఇక షాక్ లో నుంచి కోలుకోలేదు ఇంకా సురేష్ భార్య అని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా భర్తను కాపాడుకుందని కూడా చెప్పుకోవచ్చు. ఆమె ధైర్యం చేసి పులి ఉన్న ప్రాంతానికి వెళ్లి భర్తను అప్పటికే పట్టుకొని ఉన్నది. ఆ సమయంలో రాళ్లు కర్రలు విసిరి ఒకసారిగా ఎదుర్కోవడంతో పులి పారిపోయిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే ఈ ఊర్లో దుబ్బగూడ మొత్తం కూడా ఇప్పుడు జనాలందరూ కూడా పొలాల వైపు, పత్తి చేనుల వైపు, పొలాల వైపు వెళ్లేందుకు అయితే జంకుతున్న పరిస్థితి కనిపిస్తుంది. భయాందోళన, ఒక టెన్షన్ వాతావరణం అయితే ఈ ఊర్లో ఉంది. అందరూ కూడా పనులు వదులుకొని ఇళ్లలోనే ఉన్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తున్నాం. అందరూ కూడా ఇక్కడికి వచ్చి సురేష్ భార్య సుజాతను పరామర్శిస్తున్నారు, ధైర్యం చెప్తున్నారు. ఈమె పరిస్థితి కూడా చాలా షాక్ లో ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఇక్కడ దుబ్బగూడలో ఉన్న ప్రస్తుత పరిస్థితి.